ఏపీలో దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు, మేధావులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడుని మించిన అడ్మినిస్ట్రేటర్ ఈ దేశంలోనే ఎవరూ లేరు. చెప్పాలంటే ప్రపంచంలో కూడా చాలా అరుదుగా ఇలాంటి వ్యక్తులు ఉంటారు. ప్రపంచ దేశాలు కూడా అప్పుడప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధానాన్ని ఫాలో అవుతున్నారు అన్నది పరిశీలన చేస్తూ ఉంటాయంటూ దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ప్రచారం చేస్తూ వచ్చారు. మీడియా ఏకపక్షంగా ఉండడంతో గతంలో నిజమేనేమో అని చాలా మంది నమ్మారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇంత అనుభవం సాధించిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఏపీని అట్టడుగు స్థానంలో నిలబెడుతున్నారు. అనేక అంశాల్లో వరుసగా వస్తున్న రిపోర్టర్లో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ కనీస స్థాయిలో పర్ఫార్మెన్స్ ను కూడా చూపెట్టలేకపోతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా మరో విభాగానికి సంబంధించిన నివేదికల్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఇందులో ఏపీ పరిస్థితి చాలా దిగ్భ్రాంతి కలిగించేలాగా ఉంది. దీంతో పాటు ఇప్పటికే చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నేను సంపద సృష్టిస్తా, అప్పులు చేయను అని అధికారంలోకి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మొత్తం 5 ఏళ్లలో 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేస్తే అప్పుడు ఏదేదో అయిపోతుంది, సోమాలియా, శ్రీలంక అని ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం 2 సంవత్సరాల్లోనే 3,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన దాన్ని 2 ఏళ్లలోనే అధిగమించేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఆర్థిక పరిస్థితిని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు దిగజారు చేశారు. కొద్ది రోజుల క్రితమే నీతి ఆయోగ్ వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఎలాంటి అనుకూల వాతావరణాలు ఉన్నాయి, అక్కడ ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి అనే దానికి సంబంధించి మొత్తం డేటాను, పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలను కూడా తీసుకొని ర్యాంకుల్ని విడుదల చేస్తే అందులో ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ లో ఏపీ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగిన ఏపీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకవైపు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పదే చెప్తున్నప్పటికీ కూడా గణాంకాల ఆధారంగా నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్ లో ఏపీ 8వ స్థానానికి పడిపోయింది. ఇక ఇదే అనుకుంటే ఇప్పుడు పోలీస్ శాఖకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక మాత్రం చాలా దిగ్భ్రాంతి కలిగించేలా, ఆందోళన కలిగించేలాగా ఉంది. బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ ఈ 2 చట్టాలని, కొత్త చట్టాలని 2 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఈ చట్టాన్ని ఏ రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారన్న దానికి సంబంధించి మొత్తం అన్ని రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన డేటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఏపీ ఏకంగా 26వ స్థానంలో పడిపోయింది. అంటే టాప్ 5 కాదు, టాప్ 10 కాదు, కనీసం టాప్ 25 కూడా కాదు, 26వ స్థానానికి ఏపీ పడిపోయింది. పరిపాలనా సంస్కరణలు, పనితీరు సామర్థ్యం, సమాచార సాంకేతిక వినియోగం, ఇతర విభాగాలతో సమన్వయం చేసి కేసుల పరిష్కారం, 4 విభాగాల మీద మొత్తం పాయింట్లు ఇస్తూ వెళ్తే 100 పాయింట్లకు గాను ఏపీ 64.53 పాయింట్లను మాత్రమే సొంతం చేసుకొని ఏకంగా 26వ స్థానంలో పడిపోయింది. కేంద్ర పాలిత ప్రాంతాలు, చిన్న రాష్ట్రాల్లో కూడా పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. సరే, క్రైమ్ కి సంబంధించి కాబట్టి చిన్న రాష్ట్రాల్లో తక్కువే ఉంటుంది, పెద్ద రాష్ట్రాలు హ్యాండిల్ చేయడం కష్టం కదా అనుకునేకి ఏపీ కంటే పెద్ద రాష్ట్రాలు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ తో చాలా మంచి ర్యాంకులు సాధించాయి. కానీ ఏపీ మాత్రం ఏకంగా 26వ స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితి ఎందుకు ఏపీ పోలీస్ వ్యవస్థకు వచ్చిందంటే పూర్తిగా పోలీసులే కారణమని చెప్పడానికి వీలే లేదు. ఎందుకంటే ఇదే పోలీసులు గత ప్రభుత్వాల్లో చాలా సమర్థవంతంగా పనిచేసి ఏపీ పోలీసులు అంటే దేశంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయి ఇలా 26వ స్థానానికి పడిపోయే పరిస్థితి రావడానికి మాత్రం ప్రభుత్వ పెద్దలే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో ఏపీలో పోలీస్ వ్యవస్థలోనికి కూడా మితిమీరిన రాజకీయ జోక్యాన్ని చంద్రబాబు నాయుడు గారు చొప్పింపజేశారు. దీనివల్లనే పోలీసులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతూ ఉన్నారు. పరిస్థితికి కేవలం 2 ఉదాహరణలు చెప్పుకుంటే సరిపోతుంది. కృష్ణా జిల్లాలో ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల సమావేశంలో స్వయంగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పులు చేస్తారు, కానీ వాళ్ళే సరిదిద్దుకుంటారు, తప్పు చేశారని కేసులు పెడితే నారా లోకేష్ చూస్తూ ఊరుకోడు అంటూ పోలీసులకి డైరెక్ట్ గా అందరి ముందే వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్ గారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు స్వేచ్ఛగా ఎక్కడ పనిచేస్తారు? రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఏంటి అంటే, ఒక వ్యక్తి నెత్తురోడుతూ నన్ను ఇలా కొట్టారు సార్, కేసు పెట్టండి అన్నా కూడా వెంటనే కేసు పెట్టలేని పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ. ఆ కొట్టిన వ్యక్తి ఎవరు? తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఒకవేళ అంటూ తొలుత ఆ కోణంలో ఆరాధిస్తూ ఉన్నారు. అతడు తెలుగుదేశం పార్టీ వాడు కాదు, సరే కొట్టించుకున్న వ్యక్తి ఎవరు? ఓహో, ఈ దెబ్బలు తిన్న వ్యక్తి వైసీపీ, అయితే అప్పుడు కూడా కేసు పెట్టెళ్ళారు. స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక నాయకుల దగ్గర నుంచి అనుమతులు వస్తే గానీ పోలీసులు కేసులు పెట్టే పరిస్థితి లేదు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గుంటూరులో మహిళను వ్యవస్థను చేసి కొట్టిన కేసు. 15వ తేదీనే 2 సార్లు దాడి చేస్తే వాళ్ళు 2 సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్తే కేసు నమోదు చేయలేదు. మరుసటి రోజు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి విన్నవించుకుంటే ఆ రోజు సాయంత్రం, అంటే మరుసటి రోజు సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే ధృవీకరించారు. ఇంకా ఏమాత్రం బిడియం లేకుండా సిఐ కూడా ఎమ్మెల్యే గారు లెటర్ మీద, ఆ అర్జీ మీద ఎండోర్స్ చేసి పంపించిన తర్వాత మేము కేసు పెట్టామని చెప్తున్నారు. ఏ చట్టంలో ఉంది
ఉంది. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి అనుమతి తీసుకొని వస్తే తప్ప పోలీసులు కేసు పెట్టని, ఎమ్మెల్యే ఎండోర్స్ చేస్తే తప్ప కేసు పెట్టని వ్యవహారం ఎక్కడ ఉంది ఈ ప్రపంచంలో, ఈ దేశంలో? ఒక ఏపీలో మాత్రమే అమలు అవుతుంది. ఒక కేసు పోలీస్ స్టేషన్ కి వస్తే ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలకి, ఎస్పీలకి ఇన్ఫార్మ్ చేస్తారు. సార్ పరిస్థితి ఇలా ఉంది, మమ్మల్ని ఏ విధంగా ముందుకు వెళ్ళమంటారు అని పైన అధికారులు డిఎస్పీలకో ఎస్పీలకో ఫోన్ చేసి కనుక్కొని ముందుకెళ్తారు. కానీ ఏపీలో మాత్రం ఎస్ఐలు, సిఐలు ఎస్పీలకు, డిఎస్పీలకు ఫోన్ చేయడం లేదు. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి, ఇదిగో ఇలాంటి కేసు వచ్చింది, కొట్టిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి అంటున్నారు, లేదు ఆ దెబ్బలు తిన్న వ్యక్తి వైసీపీ వ్యక్తి కాబట్టి కేసు పెట్టమంటారా, వైసీపీ వారి మీద ఎదురు కేసు పెట్టమంటారా అని ఆరా తీసి తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఆదేశాలు వస్తే తప్ప కేసులు పెట్టలేని పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు. ఇక పోలీసులు కూడా ఏం చేయగలుగుతారు? ఇక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఏపీ పోలీసుల గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది. స్వయంగా హైకోర్టుకే చెప్తున్నారు, సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా ఇటు ఇవ్వండి అంటే, లేదు కాలిపోయింది, లేదు కోతులు కొరికేసాయి, ఇవే చెప్పారు 2-3 కేసుల్లో స్వయంగా. ఇక సాయికృష్ణ లాంటి కేసుల్లో అయితే సీసీ ఫుటేజ్ ఉందో లేదో కూడా తెలియదు, ఎప్పుడు చార్జ్ షీట్లు వేస్తున్నారో తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం వేల మంది మీద కేసులు పెట్టడం, రిమాండ్ పంపడం చేస్తూ ఉన్నారు. కానీ వాటిలో చార్జ్ షీట్లు వేసే పని కూడా చేయడం లేదు. అంటే మితిమీరి మొత్తం రాజకీయాన్ని పోలీస్ వ్యవస్థలోనికి చొప్పించేసి పోలీసులు ఎవరు కూడా చట్టం కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేసే పరిస్థితి, వాతావరణం లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకే పనిచేసేలాగా ఒక వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు. అందుకే దాని పర్యవసానంగానే ఎంతో సమర్థవంతమైన పోలీసులు ఉన్న రాష్ట్ర పోలీసు వ్యవస్థ కూడా ఇలా దేశంలోనే 26వ స్థానంలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ముమ్మాటికి ఏపీ పోలీసులు సామర్థ్యం లేని వ్యక్తులు కానే కాదు, చాలా సమర్థవంతమైన వ్యక్తులు. కానీ వాళ్ళని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరి కాళ్ళు చేతులు కట్టేసి కేవలం తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేసేలాగా మార్చేశారు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఏపీకి.